అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ గురించే విని టెన్షన్ పడ్డాం. కానీ ఆ జాబితాలోకి మరో కొత్త రకం మధుమేహం వచ్చి చేరింది. టైప్ 5 డయాబెటీస్గా దానిని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ IDF అధికారికంగా గుర్తించింది. మిగతా డయాబెటీస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం డేంజర్గా ఉంటుందని, ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఎక్కువేనని చెబుతున్నారు. టైప్ 1, టైప్ 2 డయాబెటీసులు అధిక బరువులు లేదంటే జన్యు ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి. కానీ టైప్ 5 డయాబెటీస్కు మెయిన్ రీజన్ పోషకాహార లోపమేనని సైంటిస్టులు చెబుతున్నారు. ఎక్కువగా 19 ఏళ్లలోపు యువతలోనే ఈ రకం డయాబెటీస్ డెవలప్ అవుతుందన్నది వారంటున్నారు. రీసెంట్గా థాయిలాండ్లో నిర్వహించిన డయాబెటీస్ సదస్సులో టైప్ 5 డయాబెటీస్ను IDF అధికారికంగా ప్రకటించింది. మామూలుగా అయితే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లను ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్ చేయవచ్చని, కానీ టైప్ 5 డయాబెటీస్ను ఇన్సులిన్ ఇంజెక్షన్తోనూ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంచెం ఇన్సులిన్తో పాటు ఓరల్ మెడిసిన్స్ ఇస్తే రిజల్ట్ ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిని గుర్తించడం కష్టమని, ప్రాణాంతకంగా మారే ప్రమాదము ఎక్కువేనని చెబుతున్నారు. వచ్చే 2 ఏళ్లలో దీనిని గుర్తించే డయాగ్నోస్టిక్ టెస్టులు, ట్రీట్మెంట్లపైన అధ్యయనాలను సైంటిస్టులు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్లుగా డయాబెటీస్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్ని కేసులు వస్తున్నాయన్నది మాత్రం ప్రస్తుతం కరెక్ట్గా లెక్కలు లేవని అంటున్నారు. టైప్ 5 డయాబెటీస్ కేసులు వరల్డ్ వైడ్గా పెరుగుతున్నట్లుగా IDF సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 కోట్ల మంది దాని బారిన పడ్డారని చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా రీజియన్లలోనే ఈ కేసులు అధికంగా వస్తున్నట్లు గుర్తించారు. 2 సంవత్సరాల క్రితం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిపి IDF పరిశోధకులు ఓ స్టడీ నిర్వహించారు. పోషకాహార లోపం ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ స్రావాలు రావడం లేదని తేల్చారు. దానిని స్టార్టింగ్లో తెలుసుకోవడం కూడా కష్టమేనని నిర్ధారించారు. దాని బారిన పడ్డాకే అది టైప్ 5 డయాబెటీస్గా తేల్చడం సాధ్యమవుతుందని గుర్తించారు. భారత్లో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయని IDF తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారని పేర్కొంది. డయాబెటీస్ కేసులపైన 11వ ఎడిషన్ అట్లాస్ను IDF విడుదల చేసింది. మన దేశంలో ప్రస్తుతం 8.98 కోట్ల మంది షుగర్తో బాధపడుతుండగా 3,34,922 మంది డయాబెటీస్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించింది. డయాబెటీస్ కేసులు ఎక్కువ ఉన్న దేశాలలో నెంబర్ 2 ఇండియానే అని తెలిపింది. 2050 నాటికి షుగర్ కేసులు 75% పెరిగి 15.67 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. డయాబెటీస్ ఉన్నళ్లలో దాదాపు 84% మందికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని తేల్చింది. కాగా 2024లో 9.41 లక్షల మంది టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతుండగా అందులో 20 ఏళ్లలోపు వాళ్ళే 3.01 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.